ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆత్మదర్శనం కాకపోవడానికి మనసుకున్న 3 వాసనల గురించి శంకరాచార్యుడు చెప్పినటువంటి విషయాలు తెలుసుకుందాం. ఓకే. మొట్టమొదట ఈ మనసుకు ఏముంటుంది అంటే దేహవాసన. ఈ దేహవాసన ఎంతసేపు నేను శరీరం అనుకుంటూ ప్రాపంచిక సుఖాల కోసం మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. అంటే ఈ దేహవాసన ఎవరికి ఉంటుంది అంటే ఎక్కువగా తమోగుణ లక్షణాలు ఉన్న వారికి ఉంటుంది. తమోగుణం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నే నా భర్త, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా దేశం, నా కులం, నా మతం, ఇంతే. ఇంతవరకే. నా అనే వరకే ఈ తమోగుణ లక్షణాలు ఉంటాయి కదా! మరి ఎంత ఎంతసేపు ఈ శరీరాన్ని సుఖపెట్టాలనే అంటే ఈ శరీరం కోసమే ప్రాకులాడతారు. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు కళ్ళున్నాయి. చక్కటి ఏ వస్తువునైనా చూస్తే అది కావాలని కోరుకునడం. ఈ శరీరాన్ని సుఖపెట్టడం. ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి లగ్జరీ ఫర్నిచర్ అనుకోండి, ఇంట్లో రకరకాల వస్తువులనుకోండి. మరి ఇంకా చెవులున్నాయి, చక్కటి సంగీతం వినాలని. నోరుంది, ఎప్పుడూ రకరకాల పదార్థాలను స్వీకరించాలని చెప్పేసి ఆ భోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ శరీరాన్ని సుఖపెట్టాలి. ఇదే ఉంటాయి. రకరకాలుగా శరీరం కోసమే ప్రాకులాడుతుంటారు. మరి ఇంకా ఈ శరీరము సన్నగా ఉండాలి, స్లిమ్‌గా ఉండాలని జిమ్‌లకు వెళ్ళడము, ఈ అందంగా ఉండాలని చెప్పేసి బ్యూటీ పార్లర్‌కెళ్ళడము, ఎంతసేపు ఈ శరీరం కోసమే ప్రాకులాడుతుంటారు. ఇలా తమోగుణ లక్షణాలు ఉన్నవాళ్ళు ధ్యాన మార్గంలోకొచ్చినా కూడా వాళ్ళు ఈ శరీరం కోసమే సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తుంటారు. అంటే ఈ శరీరం కాపాడుకోవడానికే వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. అంతేకానీ జ్ఞానం గురించి ఏ మాత్రము ఆలోచించరు ఈ దేహవాసన ఉన్నవాళ్ళు. మరి లోకవాసన. ఈ లోకవాసన ఎంతసేపు లోకుల గురించి ఆలోచిస్తారు. ఎంతసేపు లోకులు ఏమనుకుంటారోననే ఆలోచనే వీళ్ళకు ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలన్నా మన పక్కింటి వాళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, తనకు సంబంధించిన ఒక వస్తువును ధరించాలన్నా, తనకు ఇష్టమున్న ఆహారాన్ని స్వీకరించాలన్నా, ఏదైనా కొనాలన్నా, తినాలన్నా, వినాలన్నా, చూడాలన్నా ఈ పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఏమి చెయ్యాలన్నా వాళ్ళకు నచ్చినవైనా సరే ఇతరులు ఏమనుకుంటారోననే ఆలోచనే ఉంటుంది. ఎవరికి? ఈ లోకవాసన ఉన్న వాళ్ళకి. మరి ఇంకా ఎంతసేపు వాళ్ళ యొక్క గొప్పల కోసమే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇంకా ఎంతసేపు వాళ్ళు ఏదైనా ఒక దానం చేశారనుకోండి, ఆ దానం చేసినప్పుడు వాళ్ళ యొక్క పేరు ఏదైతే ఉందో అది ఆ శిలాపలకల మీద రాయించుకోవడం గానీ, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడడం ఇదే ఉంటుంది వీళ్ళ ఆలోచన. కొంతమంది అలా ఉంటారు. లోకుల కోసమే వీళ్ళు అలా చేస్తుంటారు. అంటే ఈ లోకవాసన ఉన్నందుకే. మరి సత్యం తెలిసినా కూడా వీళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి భయపడుతుంటారు. ఏంటి మరి సత్యం చెప్పడానికి లోకులేమనుకుంటారో అని ఆలోచిస్తారు గానీ, ఆ లోకేషుని గురించి ఆలోచించరు. మనకు తెలిసిన సత్యాన్ని చెప్తేనే కదా ఆ లోకేషుడు మనల్ని మెచ్చుకునేది. అవునా కాదా? ఇప్పుడు ఉదాహరణకు మనం మాంసాహారం తినేవాళ్ళున్నారు. మాంసాహారం తింటే ఎంత పాపము
అనే విషయం మనం చెప్పాలి. మాంసాహారం తినడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది చెప్పాలి. అమ్మో! చెప్తే వాళ్ళేమనుకుంటారో అని దీనికి కూడా భయపడుతుంటారు. హ్మ్. మాంసాహారము తినడము తప్పే. హ్మ్. వండడము తప్పే. వండడానికి ప్రోత్సహించడము తప్పే. మాంసాహారం తీసుకోవడం వల్ల మనకు 6 రకాల పాపాలొస్తాయని తెలుసు. మరి తింటే ఒక జీవిని హింసిస్తే మనం ఎంత కర్మకు లోనవుతాము, ఎంత కర్మకు గురి అవుతాము అనేది ఆలోచించాలి. మనం ఆలోచించింది మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు అందచేయాలి. ఎందుకు అంటే ఈ సృష్టిలో నీవొక జీవిని సృష్టించే శక్తి నీకు లేదు. ప్రాణం పోసే శక్తి నీకు లేదు. అలాంటప్పుడు నువ్వొక జీవిని హింసించడానికి ఎంతవరకు సమంజసం? నీకేమాత్రం హక్కుంది? నీవు ఏ జీవిని ఏడిపించొద్దు కదా! సాటి జీవుల్ని హింసించడం వల్ల ఎంత పాపం వస్తుంది అనేది మనం అందచేయాలి. తెలియచేయాలి. వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందచేయాలి. కానీ మనమేం చేస్తాము? అది అందచేయడానికి ఏమనుకుంటారో మనకెందుకులే వాళ్ళ కష్టం, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. మనకెందుకులే అని చెప్పేసి మనకు తెలిసున్న సత్యాన్ని కూడా మనం చెప్పడానికి లోకుల కోసం మనం భయపడుతుంటాం. ఎందుకంటే నీకున్నది తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నీకు ఈ లోకవాసన పోయినట్లు. లేదంటే ఈ లోకవాసన నీకు వదల్లేదనే మనం అర్థం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ శాస్త్రవాసన. శాస్త్రవాసన అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు అన్ని రకాల పుస్తకాలు మనం ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం మన ఆత్మ ఎదుగుదల కోసమే చూసుకోవాలి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే మనం చదవాలి. ప్రాపంచిక జీవితంలో మనం ఎన్నో చదివాం పుస్తకాలు. ప్రాపంచిక లోపాల కోసం ఎన్నో చదివాము, తెలుసుకున్నాము. ఇంకా ఆ జ్ఞానాన్ని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చావో, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నావో, ఈ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో, ఇంక నువ్వు ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మిక లైఫ్ డెవలప్ చేసుకుంటుంటే, ఆటోమేటిక్‌గా దీంట్లోనే ఈ ప్రాపంచిక జీవితం కూడా మనకు యాడ్ అవుతుంది. ప్రత్యేకంగా వాటి కోసం ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, జ్ఞానంలో 4 వేదాలుంటాయి. వ్యాకరణము, శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనం ఆత్మజ్ఞానం కోసం మన జ్ఞానం కావాలంటే సామవేదంలో ఒక్కటే ఉంది. ఈ సామవేదం చదివితే మనకు ఈ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకు అర్థం అవుతుంది. చిట్ట చివరికి ఆ పరమాత్మని దర్శించుకోవడానికి కావలసినటువంటి సాధన, జ్ఞానం మనకు ఉంది. మరి మనం ఆ స్థాయికి వచ్చామంటే ఈ జన్మల్లో చేసిన ఏదైతే ఉందో పుణ్యం వల్లనే మనకు ఈ జన్మలో మనకు గురువు వచ్చాడు. ఊరికనే రాలేదు. మనం చెప్పుకుంటాం. మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ కూడా చెప్తుంది. మన 7 జన్మల తపన ఉంటేనే మన జీవితంలో గురువు ప్రవేశిస్తాడు. మరి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? మనం గత జన్మల్లో ఎంతో సాధన చేశాం కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఇప్పుడు మనకు ఈ జన్మలో గురువు మన జీవితంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ మనం ఏం చదవాలి? ఆత్మజ్ఞానం ఎలా పొందుతాం అనేది మాత్రమే ఉపనిషత్తుల్లో ఇస్తుంటారు. మరి ఉపనిషత్తుల్లో ఏమిచ్చారంటే పరమాత్మని ఎలా తెలుసుకోవాలి? తర్వాత నీ శరీరం అంటే ఏంటి? ఈ శరీరంలో పరమాత్మ ఏంటి? శక్తి ఏంటి? ఇలా చాలా ఇచ్చారు. అవన్నీ మనం చదివితే మనకివన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మన జ్ఞానము, ఆత్మజ్ఞానం పెరిగే పుస్తకాలను మాత్రమే చదవాలి. ఇవి చదవకుండా మిగతావన్నీ చదివినా నీకు
ఏమీ లాభం లేదు. జ్ఞానం పెరగదు. నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానం పెరగాలంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలనే చదవాలి. అసలైనవి చదవకుండా మిగతావన్నీ చదవడం మొదలు పెడతారు. ఎందుకు అంటే మనకు చెప్తుంటారు. ఈ పుస్తకాలు చదవాలి, చదవకపోతే మనకు ఏమంటారు కర్మలొస్తాయి అని చెప్పేసి రకరకాలుగా మనల్ని లేనిపోని అపోహలకు భయం పెడుతుంటారు. ఈ పుస్తకం ఇన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకు హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసా ఏం చెప్తారు మనకు? చదివితే పుణ్యము 108 సార్లు చదవాలి, అలా చదవాలి, ఇదా చదవాలి. అదొక్కటే కాదు, స్తోత్రాలు కానీ, లలిత సహస్రం ఏవైనా చదవండి. పుస్తకాలు భగవంతునికి ఆధ్యాత్మిక మరి లలితా సహస్రమైనా, విష్ణు సహస్రనామైనా, భగవద్గీత అంటే మనకు భగవద్గీత ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. ఇది మొత్తం ఇందులో వచ్చేస్తుంది. హనుమాన్ చాలీసా మరి హనుమంతుడు ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసు నుంచే అతడు ధ్యానం చేస్తాడు. మరి ఎన్నో సిద్ధులు సంపాదించాడు. అలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏదైనా చదవండి. చదివి దాని యొక్క అర్థం, అంతరార్థం తెలుసుకోండి. ఉట్టిగా ఏదో మనకు పుణ్యం వస్తుందని దాని గురించి చదివితే, ఇన్నిసార్లు చదివితే పుణ్యం వస్తుందని, లేకుంటే మనకు లేనిపోని కర్మలు శని లోగులు భయపెట్టే భయాలకు మనం లోను కాకూడదు. ఇవన్నీ క్రింది స్థాయి వాళ్లకు. ఇవన్నీ చదువుకుంటూ మనం ఈ ఆధ్యాత్మిక గొప్ప మార్గంలో, ధ్యాన మార్గంలో మనం పై స్థాయికి వచ్చాం. ఇవి వచ్చిన తర్వాత మనం ఇంకా అక్కడే ఆగిపోకూడదు. ఎందుకంటే అవన్నీ చదువుతుంటే ఇవన్నీ నీకు గుర్తుండవు. ఎందుకంటే మన మైండ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కదా. గుర్తుంచుకునే శక్తి ఉంటే మనం చదవచ్చు ఎన్నైనా. ఏవైనా సరే చదివేటి ఒక్కటే గుర్తుంటాయి. ఆ పాతవన్నీ మరుగున పడతాయి. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది. ఓ పుస్తకం పైన ఇంకో పుస్తకం పెడితే ఆ కింది పుస్తకం కిందనే ఉండిపోతుంది కదా. అట్లాగే మనం చదివిన జ్ఞానం కూడా ఎక్కువగా మనకు గుర్తుండాలంటే గుర్తుంచుకునే విధంగా మనకి ఏది అవసరమో వాటికి చదవడం చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం ధ్యానంలోకి వచ్చామంటే మనకి ఏకాగ్రత ఉంది కాబట్టి మనం వచ్చాం. మరి ధారణా శక్తి మనకు ఎలా రావాలి? ఇంకా రావాలి అంటే ఆ ధారణా శక్తి మనకు రావాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనం ఈ ధారణా శక్తిని పెంచుకోగలుగుతాం. కాబట్టి మనకు ఆ శాస్త్రాల మీద మనకు అవగాహన రావాలి అంటే, కలగాలి అంటే ఈ శాస్త్ర వాసన అనేది పోవాలి. పోతేనే మనం దాని నుంచి పైకి వెళ్తాం. ఈ 3 రకాల వాసన వల్లనే మనం మన ఆత్మను తెలుసుకోలేకపోతున్నామని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి అంటే మన బాహ్య దృష్టిని అంతరం వైపు మరల్చాలి. ఎందుకంటే మన దృష్టి ఇంకా బాహ్యం మీదనే ఉంది. ప్రపంచం మీదనే ఉంది. ఈ బాహ్య దృష్టిని మనం అంతర్దృష్టిలోకి మరల్చుకోవాలి. మరల్చుకోవాలంటే ఎంతసేపు మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకొని మనం శ్వాస మీద ధ్యాస ఉంచి మన అంతరంలోకి ప్రయాణం చేయడం వల్ల కొంచెం కొంచెం ప్రతిరోజు చేస్తుంటే, ప్రాక్టీస్ అవుతుంటే మనం లోనికి వెళ్ళగలుగుతాం. మరి ఆ వాసన వల్లే మనకు ముక్తి రావటం లేదు. ఈ వాసనాక్షయం ఎప్పుడైతే పోతుందో మనకు ముక్తి అనేది వస్తుంది. అది నువ్వు పదే పదే గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. మరి వాసనాక్షయం అంటే దేహం గురించి కానీ, లోకం గురించి కానీ, శాస్త్రాల గురించి కానీ పదే పదే నువ్వు తలుచుకోవడం మానేయాలి. మానేసి అవి వదులుకోవాలి. వదిలి ఈ ఆత్మని పట్టుకోవాలి. ఈ ఆత్మని ఎప్పుడైతే పట్టుకుంటావో నీకు జ్ఞానము లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. పత్రిక చెప్పింది అదే. ధ్యానం, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, వాటిని ఆచరిస్తుంటామో అప్పుడు మోక్షం పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి మోక్ష మార్గంలోకి నడిపించడానికి గురువు వచ్చినప్పుడు ఆయన చెప్పింది వింటూ, అనుసరిస్తూ, ఆయన చెప్పింది మనం ఆచరణలో పెట్టుకోగలగాలి. మరి ఏం చెప్పారు మనకు గురువు? పత్రికారు ఏం చెప్పారు మనకు? హింస, హంస
రెండే పదాలని జెప్పాడు. హింసను వదలండి, హంసను పట్టుకోండి. అంటే మాంసం మానండి. మీరు ఈ భూమి మీద ఉండడానికి కారణమైనటువంటి శ్వాసను పట్టుకోండి. ఈ రెండే మనం చేయాల్సింది. మనకు పత్రికారు చెప్పినటువంటివి ఆ రెండిటి గురించి మనం చెయ్యాలి. మరి ఈ ప్రయత్నం చేస్తున్నాం మనం. ప్రతిరోజు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పుడు మనకొక రోజు ధ్యానం చేయడం కుదరదు. కుదరదంటే చేయడం కుదరదంటే కూర్చోవడానికి సమయం కాదు నేను చెప్పేది. ధ్యానంలో కూర్చున్నామంటే ఒకటే ఆలోచనలు వస్తుంటాయి. ససేమిరా కూర్చోవాలనిపియదు. అప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, ఈరోజు నేను నా జీవితంలో ఉదయం నుంచి ఏం చేశాను? లేచిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నాను? ఎలాంటి నడవడిక ఉంది? ఎలాంటి ప్రవర్తన ఉంది? ఎవరితో మాట్లాడాము? ఎలాంటి ఆహారం ఇవన్నీ మనం సెర్చింగ్. దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం తీసుకుంటాం. మనం తీసుకున్న ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుని మనకు తెలుస్తుంది కదా! తమోగుణ పదార్థమా? రజోగుణ పదార్థమా? ఎలా తీసుకున్నాము? ఎందుకు కుదరతలేదు? ఎవరితో ఏ మాటలు మాట్లాడాము? ఇవన్నీ ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకు ఆహ్, ఏమంటారు? ఆ దొంగ అనేది దొరుకుతాడు. దొరికినప్పుడు మనం దాన్ని సరిచేసుకోవాలి. ఇంగప్పుడు మనం ఏం చేస్తాము? ఇంకా మనం అక్కర్లేని విషయాల్లో తలదూర్చము. సరికాని ఆహారము తీసుకోము. హ్మ్. ఎంతసేపు మన యొక్క ఆత్మాభివృద్ధికే మనం చూస్తుంటాం. ఈ కళ్ళు బయటికెళ్తాం. వెళ్ళక తప్పదు. మనం సంసారంలో ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నాం. బయటికి వెళ్ళినప్పుడు ఈ కళ్ళతో ఏవి అవసరమో వాటినే చూస్తాం. అదే రిసీవ్ చేసుకుంటాం. అదే మన లోపల పదిలమవుతుంది. ఎందుకంటే కళ్ళతో చూడకూడని విషయాలు చూసామనుకోండి, ఈ మనసు ఊరుకోదు గదా! అది మనలో పదిలం చేసేస్తుంది. ఇవన్నీ మనం ధ్యాన మార్గంలోకి ఎవరైతే వస్తారో, ఆత్మను అభివృద్ధి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకుంటారో వాళ్ళంతా వీటిని పాటించాలి. పాటిస్తే సాధనా మార్గంలో మనం అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా మనం చక్కటి సాధన కుదరాలంటే మితమైన ఆహారమే తీసుకోవాలి. మనం ఇంతకుముందులాగా ఆహారాన్ని తీసుకున్నా మనకు కుదరదు. మన ఆరోగ్యం అసలు మనకు అనారోగ్యం కలిగింది అంటే మనం చేసిన పాప కర్మల వల్ల ప్లస్ సరికాని ఆహారం వల్ల మాత్రమే మనకు అనారోగ్యం కలుగుతుంది. చెప్తారు వెదరు అట్లా ఉంది, ఇలా ఉంది. వెదర్ నుంచి వచ్చేది రావచ్చు. కానీ కొన్ని అనారోగ్యాలు మనకొస్తుంటాయి కదా! అవన్నీ మనం తీసుకునే ఆహారము, మనం చేసిన పాపకర్మల ఫలితం వల్లనే మనకు వస్తుంటాయి కాబట్టి, మనం సరి అయిన ఆహారం తీసుకోవాలి. ఇంకేం చేయాలి? సరి అయిన పనులు చెయ్యాలి. మరి ఇక్కడ ఎంతసేపు ఈ ఆహారం గురించి, శరీరం గురించే ఆలోచిస్తున్నాం కదా! కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఈ శాస్త్రాల మీద, ఆత్మకు సంబంధించిన వాటి మీదనే ఉండాలి. ఈ శాస్త్రం మీద, ఈ ఆత్మజ్ఞానం మీద ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో, ప్రతిదీ అదే మననం చేసుకుంటాం. దాని గురించే ఆలోచిస్తుంటాం. దాని గురించి ఆలోచించినప్పుడు సరికాని ఆలోచనలొస్తాయా? సరికాని తిండ్లు తింటామా? ఇంకిక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఈ పూజలు చేసేటప్పుడు రకరకాలుగా చదవచ్చు. ప్రాపంచిక జ్ఞానం అందుకునేటప్పుడు మరి మన జ్ఞానం పెంపొందించుకోవడానికి ఎన్నో చదువుతాం. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా అవన్నీ మనకు ఇక్కడ అవసరం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. హ్మ్. మరి అవన్నీ చదివి ఈ బుర్రలో పెట్టుకోవడం వల్ల కూడా మనకు అవే గుర్తొస్తుంటాయి. మరింకా కొంతమంది ధ్యానం కుదరకపోతే కూడా ఎట్లా కుదిరించుకోవాలి? ఏం చేయాలి? ఎన్నో అవస్థలు పడుతుంటారు. ధ్యానం కుదరని వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు ధ్యానము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఒక 2, 3 పేపర్‌లు లేదా మనకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన అమ్మ గాని, పత్రి గారు గాని, మన తటవర్తి దంపతులు కానీ చెప్పిన
వీడియోస్ ఉంటాయి కదా! అలాంటివి కూడా మనం విని ధ్యానంలో కూర్చుంటే మనకు చక్కగా ధ్యానం కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలోచనలు రావడానికి కూడా మనకు ఉండదు. మనకు ధ్యానం చక్కగా కుదరాలి అంటే ఇవన్నీ మనం ఆచరణ చేస్తుండాలి. ఈ 3 వాసనలు తగ్గించుకుంటేనే ఇవన్నీ మనం చేసుకుంటేనే ఆత్మకు మనం చేరువవుతాం. ఈ వాసనలు తగ్గించుకోవాలని చెప్పేసి మనకు శంకరాచార్యుల వారు పదే పదే చెప్తున్నారు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా చెప్పారు. అన్నీ మనం ఎవరివి మహాత్ములు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలోచిస్తే మరి అన్నీ మనకు ధ్యానానికి మన ఆత్మకు సంబంధించిన విషయాలే. మన ఆత్మ ఎదగడానికే ఇవన్నీ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటిని విచారణ చేయాలి. అందుకే మహాత్ములు చెప్పిన విషయాలన్నీ చదివి పదే పదే మననం చేసుకోవాలి. అందుకే ఇక్కడ దేహము కాదు, మనస్సు కాదు, లోకము కాదు. ఏమైనా సరే మనం మన ఆత్మ గురించే పాటుపడాలి. అందుకే మనం ధ్యానం చేయాలి. అందుకే పత్రిగారు ధ్యానంలోకి వస్తారు అని ఎలాగైనా వస్తారు అని చెప్పి ఉట్టికైతే రారు కదా! ఈ ఆత్మజ్ఞానం అంటే, ఆత్మ అంటే అందరూ అంత ఈజీగా ఒప్పుకోరు. అందుకే ఏం చెప్పారు పత్రిగారు, కనీసం శరీరం కోసమంటేనైనా వస్తారు ఈ జనాలని చెప్పేసి ఫస్ట్ శరీరమే చెప్పారు. పత్రిగారు చెప్పింది అదే. ధ్యానం సర్వరోగ నివారణి. ఇదొక్కటి పట్టుకున్నారు అందరూ. కానీ ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల శుభప్రదాయిని ఇవన్నీ ఆలోచించట్లేదు. ఎంతసేపు ఈ శరీరం గురించే ప్రాకులాడుతున్నారు. కానీ ఆ శరీరం వరకే ఆగిపోకుండా మనం ఇంకా ఆత్మ ఎదుగుదలకే చూడాలి. మరి ఎంత ఆత్మజ్ఞానం సంపాదించినా ఈ శరీరం శాశ్వతం కాదు అనే విషయం గొప్ప గొప్ప మహాత్ములు మనకు నిరూపించారు. మనం కూడా అనుకుంటాం, అబ్బా! అంత ధ్యానం చేస్తారు, అంతగా చెప్తారు. మరి వీళ్ళు వీళ్ళ యొక్క శరీరాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు అని మనం ఆలోచించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి మనం ఒక రమణ మహర్షిని తీసుకున్న, రామకృష్ణ పరమహంసని తీసుకున్నా, చివరికి మన పత్రి గారిని తీసుకున్నా కూడా మరి వీళ్ళకి రాలేదా? వచ్చాయి కదా! వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఉంచుకోగలిగారా? ఎవరైనా సరే ఈ శరీరాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదిలి పెట్టాల్సిందే. ఇప్పుడు చక్కగా మనం ధ్యానం చేస్తున్నాం, శక్తిని సంపాదించుకుంటున్నాం. ఆ శక్తిని దేనికి ఉపయోగించాలి? ఈ శరీరం కాపాడుకోవడానికా? మన జ్ఞానాన్ని పెంచుకోవడానికా? మన ఆత్మ ఉన్నత స్థితికా? అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఎంతసేపు మానవులంతా ధ్యాన మార్గంలోకొచ్చాక కూడా ఈ శరీర కోసమే, ఈ శరీరం కోసమే ఈ యొక్క ధ్యాన శక్తిని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకేదైనా ఒక ఉద్యోగం రాకపోయినా, పిల్లలు కలగకపోయినా, ఇంకేదైనా ఉన్నా వాళ్ళ శరీరానికి సంబంధించిన ఏవైతే కోరికలున్నాయో, వాటిని తీర్చుకోవడానికే సంకల్పాలు పెట్టి ఈ ధ్యాన శక్తిని ఖర్చు చేస్తున్నారు. అలా ఈ ధ్యాన శక్తిని ఖర్చు చెయ్యొద్దు. లోక కళ్యాణం కోసం లేదా మన స్వకల్యాణికి అంటే మన ఆత్మ ఉన్నతికే మన యొక్క ధ్యాన శక్తిని ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఒకసారి రామకృష్ణ పరమహంస పడవలో ప్రయాణిస్తున్నాడంట. పడవలో ప్రయాణిస్తుంటే ఆ పడవ నడిపే వ్యక్తి అన్నాడంట, "అయ్యగారు మీకెంతో ధ్యాన శక్తి ఉంది కదా! మరి మీరు ఒక నిమిషం అనుకుంటే మీ యొక్క శక్తితో ఇవతల నుంచి అవతలకి వెళ్ళిపోతారు కదా! నా పడవ ఎందుకు ఎక్కడం మీరు?" అని అడిగాడంట. అయితే అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తాడంట, "ఓరి పిచ్చివాడా! పావలా ఇస్తే నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దించుతావు నువ్వు కదా! ఆ పావలా ఖర్చు పెట్టుకోకుండా నేనెంతో కష్టపడి సంపాదించిన శక్తిని నేనెందుకు ఖర్చు పెట్టుకోవాలిరా? నేను ఖర్చు పెట్టను. అది దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెడతాను" అని చెప్పేసి రామకృష్ణ పరమహంస చెప్పారంట. చూడండి, ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ మనమెంత ఏం జేస్తున్నాము? ఎంతసేపు ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. సరే, శరీరం ఉంటేనే మన ఆత్మ ఎదుగుదల ఉంటది. మనం ధ్యానం జేయడానికొస్తది, పుస్తకాలు చదవడానికొస్తది, జ్ఞానం పెంచుకోవడానికొస్తది. మనం మోక్షం సంపాదించాలి అంటే ఈ శరీరమే ముఖ్యం. కరెక్టే.
కానీ ఎన్ని రోజులు ఈ శరీరాన్ని కాపాడుకుంటావు? నీవు సంపాదించుకున్న శక్తిని ఎప్పుడైతే నువ్వు లోక కళ్యాణం కోసం వినియోగిస్తావో, ఆటోమేటిక్‌గా నీకు ఈ శారీరక ఇబ్బందులనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే శక్తి వస్తుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన శక్తిని లోక కళ్యాణం కోసమే ఇప్పుడు పత్రి గారున్నారు. తన శక్తినంతా ఏం చేసేవాడు? లోక కళ్యాణం కోసమే వినియోగించేవాడు. మరి ఎవరికైతే ఈ ధ్యాన సాధనలోకొచ్చారో, ఎవరైతే ఈ 3 వాసనలు లోకవాసన కానీ, దేహవాసన కానీ, శాస్త్రవాసన కానీ ఈ మూడింటిని ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆ వాసనలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనం కూడా ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే. మరిప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. తర్వాత సజ్జన సాంగత్యంలోకి వెళ్దాం. ఓకే.